లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, చిన్నపిల్లలు కూడా. సో అందరికీ మన ప్రోగ్రామ్ కాబట్టి వెల్కమ్ టు బీబీ టాక్స్. సో బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది. సో సీజన్ 8లో డే టు డే అప్డేట్స్ అయితే నేను అందించడానికి రెడీగా ఉన్నాను. సో ఎవ్రీడే ఎపిసోడ్ అనమాట. యాక్చువల్లీ మొన్న లాంచ్ అయింది, లాంచింగ్ డే మొన్న అయింది. సో నిన్న డే 1 అయింది అనమాట. సో దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతాం. సో ఏ రోజుకి ఆ రోజు ఎవరైతే ఆ ఎపిసోడ్లో హైలైట్ అయ్యారు, ఆ ఎపిసోడ్ మొత్తంలో అప్డేట్స్ ఏంటి, అసలు ఎవరు ఇంకా ఓపెన్ అవ్వాలి, ఎవరు ఓపెన్ అవుతున్నారు, ఎవరు పాజిటివ్ సైడ్ కనిపిస్తున్నారు, ఎవరు నెగిటివ్ సైడ్ కనిపిస్తున్నారు, ఎవరు ఎక్కువ స్క్రీన్ టైం పొందుతున్నారు, ఎవరు ఎక్కువ కెమెరాల ముందు క్యాప్చర్ అవుతున్నారు, ఎవరు కెమెరాల అటెన్షన్ పొందుతున్నారు, అటెన్షన్ కోసం చూస్తున్నారు, ఎవరు ఎంటర్టైన్ చేయడానికి చూస్తున్నారు, ఎవరు గొడవలు ఎక్కువ పెట్టుకోవడానికి చూస్తున్నారు, ఇలాంటి అప్డేట్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం. సో ఈరోజైతే నేనైతే రెడీగా వచ్చాను అనమాట ఈ ఎపిసోడ్తో. సో మీరు రెడీ కదా? సో ఇక్కడ నుంచి డైలీ మనం డే టు డే అప్డేట్స్ అయితే చూద్దాం. సో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఫస్ట్ డే ఎలా జరిగింది అనేది తెలుసుకునే ముందు మనం బిగ్ బాస్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. అసలు బిగ్ బాస్ అంటే ఏంటి? మనకి బిగ్ బాస్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే స్ట్రాటజీస్, సింపతీ కార్డ్స్, సో గాసిప్స్, ఫైట్స్, లవ్ ట్రాక్స్, కొంతమంది కుళ్ళు కుతంత్రాలు కూడా బయట పెడుతూ ఉంటారు. సో వీటన్నిటి మధ్య మనం ఎవరినైతే టాప్ 5 వరకు పంపిస్తాం, ఎవరిని విన్నర్ని చేస్తామంటే ఈ క్వాలిటీస్ ఉన్న పర్సన్స్ని మనం పిక్ చేసుకుంటూ ఉంటాం, మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. బేసికల్లీ సెన్సిబిలిటీస్ అనేది మెయిన్ అనమాట. మనకి 6th సెన్స్ 7th సెన్స్ లేకపోయినా పర్వాలేదు, కానీ కామన్ సెన్స్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి. ఒక్కొక్కసారి ఫైట్స్లో ఉన్నవాళ్ళు, గొడవల్లో ఉన్నవాళ్ళు ఆ కామన్ సెన్స్ అనేది మర్చిపోతూ ఉంటారు. అంటే విచక్షణ రహితంగా ఫైట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని అయితే ముందుగా పక్కన పెట్టేసే ఛాన్స్ ఉంది ఆడియన్స్. బికాజ్ బయట ఆడియన్కి ఇంత ప్రెషర్ ఉండదు, మనం హౌస్లో ఉండం కాబట్టి మనకి ఏ పాయింట్ కరెక్ట్, ఏది రాంగ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇంకొక థింగ్ ఏంటంటే బ్యాక్ బిచ్చింగ్. ఎవరు కన్నింగ్ అనేది తెలియడానికి ఆ బ్యాక్ బిచ్చింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇంకా ఆ బ్యాక్ బిచ్చింగ్ ఉన్న వాళ్ళని కూడా మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. సో ఎవరినైతే ఎన్నుకుంటూ ఉంటాం అంటే ఎవరైతే స్టాండ్ అవుట్ అవుతారో ఆడ్స్ ఉన్నప్పుడు, లేదంటే ఎవరు నిజాయితీగా ఫ్రెండ్షిప్ని కూడా పక్కన పెట్టి ఒక్కొక్కసారి నిలబడుతూ ఉంటారు చూడండి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ తరపున మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనం పిక్ చేసుకుంటూ ఉంటాం, వాళ్ళని మనం హీరోని చేస్తూ ఉంటాం హౌస్లో. సో లాస్ట్ టైం సీజన్ 2లో చూసుకుంటే కౌశల్ అనే వ్యక్తి, అలాగే కౌశల్ ఆర్మీ అని క్రియేట్ చేసాం అలాంటి వ్యక్తిని. మొత్తం హౌస్లో అతను పాపం అందరికీ ఎనిమీ అయిపోయాడు. అతని మీద ఆ సింపతీ కార్డ్ అనేది వర్కౌట్ అయ్యి అతనికి మేమున్నాం, మీరు హౌస్లో మేబీ అప్పుడు 6-5 అతన్ని టార్గెట్ చేశారు. బట్ బయట ఎంతమంది జనం అతన్ని సపోర్ట్ చేశారంటే లక్షల మంది జనం అతన్ని సపోర్ట్ చేసి కౌశల్ ఆర్మీ అని క్రియేట్ చేసి అతనికి సపోర్ట్ చేసి లాస్ట్కి విన్నర్ని చేశారనమాట. సో అలాంటివి వర్కౌట్ అవుతుంటాయి. ఇంకా ఫిజికల్ టాస్క్స్ అంటారా, ఫిజికల్ టాస్క్స్లో బాగా ఆడిన వాళ్ళని మనం పుష్ చేస్తూ ఉంటాం, ఓటింగ్ చేస్తూ ఉంటాం. దానితో పాటు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి. అంటే మనం ఏ టైంలో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం, ఎవరి దగ్గరైనా మనం లూజ్ టంగ్ ఉందా, అండ్ ఏ టైంలో ఎలా మాట్లాడగలుగుతున్నాం, ఎవరిని ఎలా డీల్ చేయగలుగుతున్నాం. సో ఇవన్నీ కూడా ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కూడా చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఆలోచించి లాస్ట్కి ఒకరిని విన్నర్ని చేస్తూ ఉంటాం. టాప్ 5లో 5 ఉంటూ ఉంటారు అన్నమాట. సో ఈసారి లాస్ట్ టైం అయితే బిగ్ బాస్ సీజన్ 7 చూసుకుంటే ఉల్టా పుల్టా అని ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఈ 7కి రిలేటెడ్గా. సో ఇప్పుడు 8 కాబట్టి ఆ 8ని ఇన్ఫైనైట్ చేశారు, పక్కకి ఇలా పడుకోబెట్టి ఇన్ఫైనైట్ చేసి సో లిమిట్లెస్ అని చెప్తున్నారు. అంటే ఇందులో మనం లిమిట్లెస్ ఎన్ని సర్ప్రైజ్లు అన్నా ఉండొచ్చు, ఎన్ని కొత్త థింగ్స్ అయినా యాడ్ ఆన్ అవ్వచ్చు అని వాళ్ళైతే చెప్తున్నారు. బట్ ఆ లిమిట్లెస్ అనేదానికి, ఆ ఇన్ఫైనైట్ అనేదానికి ఒకటైతే మనకి ఎగ్జాంపుల్ వదిలేరనమాట. ఎలాగంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో విన్నింగ్ అమౌంట్ అనేది ఫిక్స్ చేయలేదు, ప్రజెంట్ అయితే 0. సో మీరు ఎంతవరకు సంపాదించుకుంటారో అంతవరకు మీరు గెలుచుకుంటారు అని చెప్పారనమాట. సో ఇట్ సౌండ్స్ గుడ్. మేబీ బిగ్ బాస్ ఏమంత తెలివి తక్కువగా ఎక్కువ అమౌంట్ కోట్లు అయితే కుమ్మరించరు, బట్ వాళ్ళ టాక్టిక్స్ ఉంటాయి. బట్ ఈ ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ అనేది మాత్రం ఆడియన్స్ని, అక్కడ హౌస్ మేట్స్ని కొంచెం ఇది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్లా అనిపించింది. ఇంకా రేషన్ కూడా లేదన్నారు బిగ్ బాస్లో. అది ఓకే, ఎందుకంటే లాస్ట్ టైం కూడా కొన్నిసార్లు చూసాం మనం, గొడవ అయినప్పుడు, కోపం వచ్చినప్పుడు, బిగ్ బాస్ టాస్క్స్ గెలవనప్పుడు రేషన్ కట్ చేస్తూ ఉండేవారు. సో ఇప్పుడైతే బేసిక్గా ఏం చేశారంటే రేషన్ ఇవ్వం, మీరు గెలుచుకోవాలి, టాస్క్స్ ఆడి ఏదైనా ఇస్తే వాటిని ఆడి బిగ్ బాస్ని ఇంప్రెస్ చేసి గెలుచుకోవాలి తప్ప నార్మల్గా అయితే రేషన్ ఇవ్వరు. ఇంకా మూడో థింగ్ ఒకటి ఉంది,
ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఒక మూడో థింగ్ ఒకటి చెప్పారు, క్యాప్టెన్ లేరు. సో బేసికల్లీ క్యాప్టెన్ లేరు అన్నారు. ఇప్పుడేమో నిన్న డే 1లో చూస్తే ముగ్గురు చీఫ్లని ఎంచుకున్నారు, హౌస్ని లీడ్ చేయడానికి ముగ్గురు చీఫ్ల కింద పెట్టారు. అంటే డే 1 లాంచింగ్ డేలో నాగార్జున గారు కూడా లయన్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి ఒక మాట అన్నారు. సో బేబీ క్యాప్టెన్ లేడు, పేరు మారుస్తున్నారు అంతే, లయన్ చీఫ్ అని చెప్పి అంటున్నారు అంతే అనుకుంటారేమో. బట్ క్యాప్టెన్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్యాప్టెన్కి ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండేది. సో ఈసారి ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండదు అన్నమాట. బికాజ్ కొంతమందిని ఆడియన్స్ ఇష్టపడకపోయినా వాళ్ళని పంపించేద్దామని ట్రై చేసిన వాళ్ళు ఏదో ఒక ఇమ్యూనిటీ పవర్ ద్వారానో, ఒక వీక్ క్యాప్టెన్సీ ద్వారానో, ఒక వీక్ నామినేషన్స్లోకి రాకపోవడం ద్వారానో ఇలా తప్పించుకుంటూ జాగ్రత్తగా టాప్ 5 వరకు రీచ్ అయిపోయేవారు. ఆల్మోస్ట్ ఆ లాస్ట్ వీక్స్ వరకు రీచ్ అయిపోయేవారు. ఆడియన్స్ దీనివల్ల కొంచెం మేబీ డిసప్పాయింట్ అయ్యి కూడా ఉండొచ్చు, అయ్యో మిస్ అయ్యాడు అని చెప్పి కొంతమందిని. సో ఈసారి ఆ ఆటలో కొంచెం కట్ అవుతాయి, మేబీ నామినేషన్స్ తప్పించుకోవచ్చు, కానీ ఇమ్యూనిటీ పవర్ అయితే రాదు, బికాస్ క్యాప్టెన్ అనేది ఉండదు కాబట్టి. సో ఇదొకటి. ఈ 3 హైలైట్స్ అయితే ఫస్ట్ ఎపిసోడ్లో లాంచింగ్ డేలో నాగార్జున గారు ఈ లిమిట్లెస్ ఇన్ఫైనైట్ అనే కాన్సెప్ట్కి రిలేటబుల్గా చెప్పారనమాట. సో ఇక అదే లాంచింగ్ డే రోజు బిగ్ బాస్ హౌస్లో ఏ రూమ్స్ ఉన్నాయి, ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, వాతావరణం అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనేది చూపించారు. ఇది కొంచెం కొత్తగా అనిపించింది, బికాస్ లాస్ట్ టైం వరకు నార్మల్గానే ఉండేది బిగ్ బాస్ హౌస్, రకరకాల ఎలిమెంట్స్ ఉండేవి. ఈసారి బిగ్ బాస్ హౌస్ని ఒక గార్డెన్ లాగా చేశారు. గార్డెన్ అంటామో లేకపోతే అడవి అంటామేమో, బికాజ్ యానిమల్స్ అన్నిటిని పెట్టారు దానిలో. మీరు చూస్తే హౌసెస్ కూడా ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క యానిమల్ పేరు పెట్టారనమాట. సో అందులో చూసుకుంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ద హౌస్ అని ఒకటి ఇంక్లూడ్ చేశారు. సో ఇది ఒక అడవి లాంటిది అనమాట. అందులో ఉన్న వాళ్ళలో అడవికి రాజు అవ్వాలంటే లయన్ ఒకడే ఉంటాడు, వాడు ఎవరో ఒకరు అవుతారు. మేబీ ప్రజెంట్ అయితే నిన్న చీఫ్స్ అని చెప్పి ముగ్గురు ఎంచుకున్నారు, బట్ లేటర్ ఆన్ మనకి బయటపడుతూ ఉంటారనమాట. మేబీ నాగార్జున గారు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్ ఇస్తారో ఏంటో తెలియదు. సో ఇంకా పులి పిల్లి అని చెప్పి 2 పెట్టారనమాట, అటు ఇటు పులి పిల్లి అని చెప్పి పెట్టారు. సో ఏంటంటే ఎవరు పులిలా ఆడారు, ఎవరు పిల్లిలా ఆడారు అంటే మనకి జనరల్లీ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. నాగార్జున గారు వచ్చినప్పుడల్లా ఆ ఎపిసోడ్లో, వీకెండ్ ఎపిసోడ్లో ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారు, ఒకరిని పాజిటివ్ ఒకరిని నెగిటివ్, ఇద్దరిని చెప్పాలని చెప్పి. సో ఇప్పుడు పులి పిల్లి అని కాన్సెప్ట్ పెట్టినట్టున్నారు. అండ్ ఇంకా రూమ్స్ గురించి మాట్లాడుకుందాం ఈసారి. రూమ్స్ ఎలా అంటే తూనీగా బెడ్రూమ్ అని ఒకటి పెట్టారు. ఆ తూనీగా బెడ్రూమ్లోకి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలని చెప్పారు, లక్ కూడా ఉండాలి. వాడు ఎంత తోపైనా సరే లక్ కూడా ఉండాలి, లక్ ఫ్యాక్టర్ కూడా. సో నాకు తెలిసి ఫస్ట్ ఈ రూమ్ గురించి చెప్పారు కాబట్టి తూనీగా బెడ్రూమ్ అనేది మేబీ మనకి లాస్ట్ టైము విఐపి డీలక్స్ స్టాండర్డ్ రూమ్స్ ఉన్నట్టు ఈసారి తూనీగా బెడ్రూమ్ అనేది మేబీ కొంచెం మంచి ఫెసిలిటీస్ ఉన్న రూమ్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ రూమ్ చూస్తే పికాక్ బెడ్రూమ్ అన్నారు. సో పికాక్ అంటే స్ట్రెంగ్త్ అండ్ పవర్ని సూచిస్తుందంట. సో ఎవరైతే ఈ హౌస్లో స్ట్రెంగ్త్ అండ్ పవర్ని చూపిస్తారో, ఎగ్జిబిట్ చేస్తారో వాళ్ళని ఆ రూమ్లో పెట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ జీబ్రా బెడ్రూమ్ అని ఒకటి పెట్టారు. జీబ్రా అంటే ఎవ్వరికి లొంగకుండా ఉంటుందంట. అంటే కంచర్ర గాడిద అంటారు కదా, చారల గాడిద, నలుపు మీద బ్లాక్ స్ట్రైప్స్ ఉంటాయి. సో ఆ గాడిద అనమాట, కంచర గాడిద అంటారు. ఆ జీబ్రా ఎవ్వరికి లొంగదంట. సో ఎవ్వరికి లొంగకుండా ఉండే కంటెస్టెంట్లకి మేబీ ఆ రూమ్ ఇస్తారనుకుంటా. సో ఇంకా మిగిలిన రూమ్స్ మనకి ఎలాగో తెలుసు. గార్డెన్ రూమ్ గురించి మాట్లాడుకుంటే జనరల్లీ మనకి ఆది అంతం అంటూ ఉంటారు, అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ గార్డెన్ రూమే అనమాట అన్నిటికి. బికాజ్ ఎవరైనా ఒక మనిషి వచ్చాడంటే ఫస్ట్ కలుసుకునేది అక్కడే, హౌస్మేట్స్ అందరూ ఫస్ట్ డే కలుసుకున్నది అక్కడే, లాస్ట్ డే విడిపోయేటప్పుడు చివరి చూపు కూడా అక్కడే, వెళ్ళిపోయేటప్పుడు కూడా గార్డెన్ ఏరియాలోనే లాస్ట్ చూపు చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కలుసుకున్నప్పుడు కూడా ఫస్ట్ టైం ఇక్కడే కలుసుకున్నారు. సో గార్డెన్ రూమ్ స్పెషాలిటీ అది, బికాజ్ అంటే టాస్క్స్ ఏం జరిగినా కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి ఎక్కువగా. అండ్ ఇంకా వాష్రూమ్ గురించి అయితే చెప్పుకోక్కర్లేదు, చాలా ఫన్ చూస్తూ ఉంటాం వాష్రూమ్లో, గాసిప్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఎవరైనా కొంచెం పాపం ఎమోషనల్ అవుతూ ఉంటారు చాలామంది. పాపం ఏదైనా బయట జరిగితే అందరి ముందు ఏడవలేరు కాబట్టి వాష్రూమ్కి వచ్చి వాష్రూమ్లో ఏడుస్తూ ఉంటారు, ఎక్కువగా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. ఇంకా ఫ్రస్ట్రేషన్స్ బయట పెట్టే రూమ్ కూడా అదే. కోపం వచ్చినప్పుడు అక్కడ 10 మందిలో అరిస్తే గొడవ పెరుగుతూ ఉంటుంది. కొంతమంది కంట్రోల్ చేసి తోస్తూ ఉంటారు, లేదంటే కొంతమంది వాళ్ళనే వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ చేసుకుని వాష్రూమ్లోకి వచ్చి తిట్టుకుంటూ ఉంటారు, ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి, తను ఎలా చేసింది అలా చేసింది అని చెప్పి. సో ఇవన్నీ మనం వాష్రూమ్లో ఎక్స్పీరియన్స్ చేసే ఎమోషన్స్, థింగ్స్ అనమాట, ఎలిమెంట్స్. సో ఇక కిచెన్ ఏరియా గురించి నాగార్జున గారు మొన్న చెప్పారు. ఏం చెప్పారంటే ఎక్కడైనా ఆకలి వేస్తే గొడవ మొదలవుతుంది అని. మనం స్నిక్కర్స్ యాడ్లో కూడా చూస్తాం, ఆకలి ఎంతటి వారినైనా మార్చేస్తుందని చెప్పి. సో ఇక్కడ కూడా అంతే, కిచెన్ ఏరియాలో
బేసికల్లీ ఆకలి అయితే గొడవలు మొదలవుతాయి. నిన్న డే 1లో కూడా ఒక చిన్న గొడవ స్టార్ట్ అయింది ఆ కిచెన్ ఏరియాలో అనమాట, కుక్కర్ ఇష్యూ. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ముందు డే 1 గురించి మాట్లాడుకునే ముందు జనరల్లీ లాస్ట్ సీజన్ ఇలా చూసుకుంటూ ఉంటే ఫస్ట్ డే నామినేషన్స్ వరకు కూడా అందరూ ఆల్మోస్ట్ బాగానే ఉంటారు, గొడవలు పెద్దగా జరగవు, పెద్దగా అగ్గిపుల్ల మంట ఇవన్నీ జరగవు. బేసికల్లీ నామినేషన్స్లో కూడా ఫస్ట్ పాయింట్లే కాబట్టి వేసుకుంటూ ఉంటారు. బట్ లాంచింగ్ డే రోజే బిగ్ బాస్ అయితే ఒక అగ్గిపుల్ల వేసి వదిలేసింది. సరదాగా ఒక చిన్న ప్రాంక్ చేశారు, మనం మాట్లాడుకుంటున్నాం. అయితే నాగమణికంఠని ఎలిమినేట్ చేసినట్టు, ఎవిక్షన్కి తీసుకెళ్తున్నట్టు మన డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోతున్నాం, ఓటింగ్ చేయండి ఒక నలుగురిని అంటే అందరూ నాగమణికంఠని ఎక్కువ మంది చూస్ చేసుకున్నారు. ఐ థింక్ 5 మెంబర్స్ చూస్ చేసుకున్నారు. ఓం ఆదిత్య, ఓం విష్ణుప్రియ, ఇంకా ఫ్యూ మెంబర్స్ ఉన్నారు, ఇంకో 3 పీపుల్, సోనాలి సంథింగ్, ఇంకొక 2 పీపుల్ ఉన్నారు, నైనిక సమ్వన్. సో ఆ నాగమణికంఠకి పాపం అది బాగా ట్రిగ్గర్ అయింది. మేబీ సమ్వాట్ కొంచెం మెచ్యూర్డ్ గాయ ఉంటే ఆ టైంలో దాన్ని పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే లైక్ ఆర్జే భాష లాంటి వ్యక్తి ఉంటే దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకపోయేవారు. బికాజ్ అది ప్రాంక్ అని ముందే అందరికీ అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ డేనే ఇలా రాగానే ఎలిమినేట్ అనేది ఎవరో నమ్మలేరు, నమ్మశక్యం కానీ థింగ్. కాబట్టి వేరే వాళ్ళు అయితే వేరే రకంగా తీసుకునేవారు. పాపం నాగమణికంట కొంచెం ఎంతైనా సెన్సిబుల్గా, కొంచెం సెన్సిటివ్గా కనిపిస్తున్నారు, చాలా సెన్సిటివ్గా కనిపిస్తున్నారు ఆయన. సో ఆయన అయితే కొంచెం హర్ట్ అయ్యాడు ఆ రోజు. కొంతమంది ఎవరైతే ఓటింగ్ చేశారో వాళ్ళ మీద హర్ట్ అయ్యాడు. వాళ్ళు పాపం వచ్చి తర్వాత సారీస్ చెప్పుకున్నారు అనమాట నిన్నడే. సో అదైతే మొన్నే లాంచింగ్ డే రోజే అగ్గిపుల్ల అయితే మండింది. సో డే 1లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు డే 1 గురించి మాట్లాడుకుంటే, సో ముందుగా చెప్పుకున్నాం కదా, మణికంఠ హర్ట్ అయ్యారు, నాగమణికంఠ హర్ట్ అయ్యాడు. సో హర్ట్ అయ్యారు కాబట్టి అతనికి పాపం వచ్చి ఆదిత్య ఓం సారీ చెప్పడానికి వచ్చారు, సారీ చెప్తున్నారు. బట్ ఆయన హీఈస్ నాట్ రెడీ టు టేక్ దోస్ అపాలజీస్ అనమాట. నేను అపాలజీ తీసుకోలేను, బికాజ్ ఆయన దానికి కూడా లాజికల్గా ఒక రీజన్ ఇస్తున్నాడు. నేను కొంచెం సెటిల్ అవ్వాలి కదా, ఇమీడియట్గా మీరు వచ్చి ఇప్పుడు ఓటేసి నన్ను బయటకు పంపించడానికి ఓటేసి మళ్ళీ ఇప్పుడే వచ్చేసి సారీ నేను ఏమనుకోకు ఇలా అంటే నేను తీసుకోలేకపోతున్నాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను కొంచెం సెటిల్ అయిన తర్వాత నేనే యాక్సెప్ట్ చేస్తాను, ప్రజెంట్ అయితే చేయకండి, నా కష్టాలు మీకు తెలియదు అని చెప్పి అతను ఒక లాజికల్గా స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. బట్ ఎంత చేసినా కూడా నాగమణికంట కొంచెం నిన్న ఎపిసోడ్లో కొంచెం సెన్సిటివ్ ఏమో అనిపించింది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నాగమణికంఠ గురించి మాట్లాడుకుంటే, నేను ఎపిసోడ్ అంతా చూస్తే డే 1 ఎపిసోడ్ అంతా ఆయన పెద్దగా అందరూ కంప్లైంట్ చేస్తున్నది ఒకటే, ఆయన పెద్దగా ఎవరితో కలవట్లేదు, మింగిల్ అవ్వట్లేదు అని చెప్పి. సో మేబీ ఆయన కొంచెం ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు. చాలామంది ఇంట్రోవర్ట్స్ ఏంటంటే స్టార్టింగ్ అస్సలు మాట్లాడరు, అస్సలు కలవరు. బట్ లేటర్ ఆన్ కొన్ని డేస్ జరిగిన తర్వాత, కొన్ని రోజులు గడిచిన తర్వాత కొంచెం వాళ్ళకి కంఫర్టబుల్గా ఫీల్ అయిన తర్వాత వాళ్ళంత టాకెటివ్ ఎవరు ఉండరు, వాళ్ళు చేసే అల్లరి ఎవ్వరూ చేయరు. మేబీ మరి నాగమణికంట ఆ కేటగిరీలోకి వస్తారా లేదు వేరే కేటగిరీలోకి వస్తారా చూద్దాం, లేటర్ ఆన్ ఎపిసోడ్స్ మారే కొద్దీ చూద్దాం. ఇక నిన్నైతే ఎక్కువగా హైలైట్ అయింది ఎవరెవరంటే మన నిఖిల్, సీరియల్ యాక్టర్ నిఖిల్, నాగమణికంట, ఆర్జే భాష, యష్మి, సోనియా, బేబక్క, నైనిక, వీళ్ళు కొంచెం ఎక్కువగా క్యాప్చర్ అయ్యారు. మిగిలిన వాళ్ళు తక్కువ స్క్రీన్ స్పేస్, వాళ్ళకి స్క్రీన్ టైం చాలా తక్కువ ఉందన్నమాట. సో నిన్న ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. ముందు సోనియా ఆకుల, ఈ పర్సన్ గురించి మనం మాట్లాడుకోవాలి. సోనియా ఆవిడ గురించి ముందే ఆర్జీవీ బయట ఒకటి రిలీజ్ చేశారు. ఆవిడ స్టేజ్ మీద ఉన్నప్పుడే మన లాంచింగ్ డేలో ఆల్ ది బెస్ట్, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, నాకు నమ్మకం ఉంది, సంథింగ్ ఆర్జీవీ గారు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆవిడ కూడా నాగార్జున గారితో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మేబీ అందంగా ఉన్నానని అందరూ దగ్గరికి వస్తారు, దగ్గరికి వచ్చిన తర్వాత నా ఫైర్ చూసి వాళ్ళే అమ్మో అని చెప్పి దూరంగా వెళ్ళిపోతారని చెప్పి. సో నిన్నైతే అది స్టార్టింగ్లో ఫస్ట్ డేలోనే అది బయట పెట్టారు ఆవిడ. సో ఏంటంటే బేసికల్లీ అందమైన ఆడపులి అన్నట్టు అనమాట. బట్ కొంచెం కొన్ని థింగ్స్లో అన్నెసెసరీ అవసరం లేకపోయినా ఆవిడ ఫైట్కి దిగుతుందేమో అనిపించింది. సో ఆవిడ చేసిన నిన్న ఫైట్స్ ఏంటంటే, ముందు కిచెన్లో ఒక ఫైట్ అయింది, కుక్కర్ ఇష్యూ ఒకటి అయింది, కుక్కర్ గురించి వచ్చింది. నాగార్జున గారు చెప్పినట్టు కిచెన్ ఆకలిస్తే గొడవలు మొదలవుతాయి అన్నారు. సో నిన్నైతే గొడవ మొదలైంది, ఆవిడ అరిచింది. సడన్గా ఏదైనా టాస్క్ పెడితే అందరం ఆకలితో అలమటిస్తూ ఉంటాం, ఎలా పని చేస్తాం, ఎలా ఫైట్ చేస్తాం అని చెప్పి ఒకటి. ఓకే, నెక్స్ట్ నిన్న ఏమైందంటే ఆర్జే భాష కొన్ని రేషన్ సామాన్లు కొన్ని పంపించారు, ఫ్రూట్స్ అవి పంపిస్తే వాటిలో ఒక ఆరెంజ్ తీసుకుని ఆర్జే భాష కొంతమందితో కలిసి సరదాగా ఆయన క్యాచెస్ ఆడుకుంటూ ఉన్నారు. సో ఆ క్యాచెస్ ఆడుకుంటున్నప్పుడు ఈవిడ చూసి ఫుడ్ని అగౌరవపరిచారు, ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేశారు. సో ఆహారాన్ని అగౌరవపరిస్తే తప్పు,
అలాంటి వాళ్ళు ఎవరు మీరు ఎవరైతే ఆరెంజ్తో ఆడుకున్నారో వాళ్ళు ఇంకా ఆరెంజ్ని ముట్టుకోకూడదు అని చెప్పి అన్నది. సో ఫస్ట్ కొంతసేపు అలా నడిచిన తర్వాత అందరూ వచ్చి లేదు లేదు నేను ముట్టుకోలేదు, నేను జస్ట్ 2 టైమ్సే ముట్టుకున్నాను ఎలా అంటే ఆర్జే భాష మాత్రం నీ వల్లే జరిగింది అన్నప్పుడు ఆర్జే భాష రియాక్ట్ అయ్యి నువ్వు చెప్పావా, నువ్వు ఏమన్నా బిగ్ బాస్వా, ఏదైనా రూల్ బుక్లో ఉందా ఈ ఫుడ్తో గేమ్స్ ఆడుకోకూడదని, ఇలా ఆరెంజెస్తో క్యాచెస్ ఆడుకోకూడదని ఏదైనా రూల్ బుక్లో ఉందా, ఒకవేళ ఇలా ఆరెంజెస్తో ఆడితే తర్వాత ఆరెంజెస్ ఎప్పటికీ ముట్టుకోకూడదని ఎక్కడైనా రూల్ ఉందా, నువ్వేమైనా బిగ్ బాస్వా, నువ్వెందుకు రూల్స్ పెడుతున్నావు అని చెప్పి ఆయన కూడా ఆయన మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాం కదా, ఈ యూట్యూబ్ ఛానల్స్లో రెగ్యులర్గా డిబేట్లు జరుగుతూ ఉండేవి చిన్న వాళ్ళతో, ఆ లావణ్య గారితో కావచ్చు, లేదంటే ఈ రాజ్ తరుణ్ ఇష్యూలో. సో అలాంటి ఒక చిన్న యూట్యూబ్ కైండ్ ఆఫ్ డిబేట్ నడిచిందనమాట. అది ఎక్కువసేపు నడవలేదు, బట్ ఆ కైండ్ ఆఫ్ డిబేట్కి ఈయన రెడీ అయ్యి దిగిపోయారు, నువ్వు చూసావా అని చెప్పి. నీ ఫుడ్ నువ్వు కావాలంటే కింద పాడేసుకుని, ఇప్పుడు అదే కింద పడిపోయిన ఫుడ్ మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెడతారు, మేము తినాలి అని చెప్పి నాగమణికంట కూడా ముందుకు వచ్చాడు. ఓకే నేనైతే అందులో పెట్టను, ఒకవేళ నేను ఆడుకున్నది కాబట్టి నీకు కింద పడిపోయింది కాబట్టి నేనే తింటా అని చెప్పి అని ఈయన ఆర్జే భాష అన్నప్పుడు సోనియా ఒక మాట అంది, నీ ఫుడ్ కావాలంటే నువ్వు డ్రైనేజ్లో పాడేసుకుని తీసుకుని తిను, నువ్వు డ్రైనేజ్లో పాడేసుకుని తీసుకుని తిను అని మల్టిపుల్ టైమ్స్ అంది. బట్ ఈయన ట్రిగ్గర్ అయ్యాడు, మళ్ళీ తగ్గాడు అనమాట. ఆయనే ఆర్జే భాష తగ్గాడు, బికాజ్ అనుకుని ఉంటాడు ఆయన ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నా అని మరీ చెప్పారు. ఈవెన్ మన డైలీ న్యూస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అదే మాట. సో అది మనసులో తెచ్చుకుని కొంచెం ట్రిగర్ అయినా మళ్ళీ వెనక్కి వచ్చి తర్వాత అంతా అయిపోయిన తర్వాత వితిన్ ఫ్యూ మినిట్స్లోనే వెళ్ళి సోనియా గారి చేతులు పట్టుకుని అదే నువ్వు ఇలా మాట్లాడతావు అనుకోలేదు, నువ్వు కొంచెం సైలెంట్గా ఉన్నావు అనుకున్నాను, బట్ పవర్ఫుల్గా బాగా మాట్లాడుతున్నావు, కానీ నా మీద మాట్లాడేసరికి నాకు కొంచెం భయం వేసింది అని ఏదో సంథింగ్ ఒక ఫన్ క్రియేట్ చేసి మళ్ళీ ఆయన దారిలోకి ఆయన వెళ్ళిపోయారనమాట. సో సోనియా అయితే మనకి ఫస్ట్ డే అమ్మో ఇంత ఫైట్ చేసిందా అనిపించింది. ఇంకొక ఫైట్ కూడా జరిగింది. ఇంకొకటి ఏంటంటే చీఫ్స్ కింద ముగ్గురిని ఎన్నుకున్నారు. నిన్న క్యాప్టెన్ లేరు కాబట్టి ముగ్గురు చీఫ్స్ కింద ఎంచుకున్నారు. సో ఫస్ట్ టాస్క్ ఏం జరిగిందంటే కొన్ని రోప్స్ ఉన్నాయి, కలర్ థ్రెడ్స్ ఉన్నాయి, రోప్స్ ఉన్నాయి. ఆ రోప్స్ పట్టుకుని వేలాడుతూ ఉండాలి ఒక కేజ్లో. సో వేలాడుతూ ఉన్నప్పుడు ఎవరైతే రోప్ని కట్ చేస్తారో ఒక్కొక్క రోప్ని స్పిన్ వీల్ ద్వారా తిప్పి కట్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే కింద అడుగు పెట్టేశారో వాళ్ళు ఓడిపోయినట్టు అనమాట. సో 6 అయితే ఆ టాస్క్లో పాల్గొన్నారు. ఎవరంటే మొన్న జంటలు ఎవరైతే మొన్న లాంచింగ్ డే రోజు గెలిచిన 3 జంటలు ఉన్నాయి కదా, ఆ 3 జంటలకి ఇది ఇచ్చారు, చీఫ్స్ కింద పోటీ చేసే అవకాశం ఇచ్చారు. సో వాళ్ళు 6 పోటీ చేశారు. అందులో ఫస్ట్ ఆ కేజ్లో ఆ థ్రెడ్ ఆ రోప్స్ పట్టుకుని అలాడే దానిలో నిఖిల్ అయితే గెలిచారు, మన సీరియల్ యాక్టర్ నిఖిల్ గెలిచారు. బట్ నైనిక చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. నైనిక మనకు తెలుసు డీ డాన్సర్గా ఆమె చాలా ఫెమిలియర్. ఆమెకున్న స్ట్రెచబుల్ బాడీకి ఆమెకి ఫిజికల్ టాస్క్స్ బాగా పనిచేస్తున్నాయి, బాగా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. బికాజ్ డే 1లో అయితే 2 ఫిజికల్ టాస్క్స్ ఆమె ఆడింది, రెండిట్లో కూడా దుమ్ము రేపింది. ఫస్ట్ టాస్క్లో నిఖిల్ గెలిచినప్పటికీ ఆమె లాస్ట్ వరకు ఫైట్ చేసింది. అండ్ సెకండ్ చీఫ్ కింద ఎన్నుకోవడానికి ఇంకో టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో కోన్ కాళ్ళ మధ్యలో పెట్టుకుని జంప్ చేస్తూ వెళ్ళి ఆ కోన్ ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో అందులో కూడా నైనిక, ఇంకా ఎలాగో నిఖిల్ విన్ అయిపోయారు కాబట్టి నైనిక విన్ అయిపోయింది. నైనిక ఎక్కువ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చి విన్ అయింది. ఆమె సెకండ్ చీఫ్ కింద ఎన్నుకోబడింది. సో అక్కడ వాళ్ళిద్దరికి ఏం చేశారంటే ఇప్పుడు నైనిక అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ చీఫ్ 1 చీఫ్ 2గా ఎన్నుకోబడ్డారు కాబట్టి చీఫ్ 3ని ఎన్నుకోవడానికి వాళ్ళకే అవకాశం ఇచ్చారు. బిగ్ బాస్ ఏమన్నారంటే మీరిద్దరూ కలిసి మిగిలిన 6 కంటెస్టెంట్లు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వీళ్ళిద్దరూ చీఫ్లు అయ్యారు కాబట్టి మిగిలిన 4లో ఒకరిని థర్డ్ చీఫ్గా ఎంచుకునే ఛాన్స్ ఇచ్చారనమాట. సో వాళ్ళిద్దరూ కొంచెం మాట్లాడుకున్నారు. బట్ ఆ డిస్కషన్లో మనకు అర్థమైంది ఏంటంటే నిఖిల్ చెప్పింది నైనిక ఎక్కువ విన్నట్టు అనిపించింది. నైనిక పెద్దగా వాయిస్ రైజ్ చేయలేదు. నిఖిల్ ఏంటంటే యష్మిని ఎంచుకుందాం అని చెప్పి నిఖిల్ అన్నారు. సో నైనిక ఏమందంటే లేదు నబీల్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, సో నబీల్ని కూడా ఎంచుకోవాలి అని చెప్పి నైనిక అంది. బట్ లాస్ట్కి అయితే యష్మినే ఎంచుకున్నారు వీళ్ళిద్దరూ కలిసి. సో ఆ టైంలో యష్మిని థర్డ్ చీఫ్ కింద ఎంచుకున్నప్పుడు యష్మి లేచి ఒక స్పీచ్ ఇచ్చింది. థ్యాంక్ యూ, మీరిద్దరూ నిజంగా డిజర్వ్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ చీఫ్ కింద ఉండడానికి నన్ను సెలెక్ట్ చేశారు. ఇది ప్యూర్లీ లక్, నేను గెలిచింది కాదు, ఆడి గెలిచింది కాదు, ప్యూర్లీ లక్. సో నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఆమె చెప్పిన వెంటనే అదే పాయింట్ని వెంటనే పట్టుకుంది సోనియా. ఇందాక మనం మాట్లాడుకునేది సోనియా గురించి టాపిక్, అందుకని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సోనియా వెంటనే మళ్ళీ యుద్ధంలోకి దిగిందనమాట. ఆమె అలు పెరగని సోల్జర్ అని ఫీల్ అవుతుందో ఏమనుకుంటుందో, యోధురాలని ఫీల్ అవుతుందో ఏమో కానీ వెంటనే ఒక పాయింట్ పట్టుకుని ఫ్రెండ్షిప్ వల్ల, లక్ వల్ల
ఇలాంటి ఫేవర్స్ చేయకూడదు, ప్యూర్లీ ఎవరైతే బాగా ఆడారో వాళ్ళని ఎంచుకోవాలని చెప్పి ఒక వారైతే స్టార్ట్ చేసింది, ఒక మాటల యుద్ధం అయితే స్టార్ట్ చేసింది. బికాజ్ ఎందుకంటే ఆ ముందు జరిగిన 2 ఫిజికల్ టాస్క్స్లో కూడా నబీల్ బాగా పర్ఫామ్ చేశాడు, ఆర్జే బాషా కూడా పర్వాలేదు బాగానే పర్ఫామ్ చేశాడు. అంటే కంపేర్ టు యష్మి, నబీల్ అయితే బాగా పర్ఫామ్ చేశాడు. బట్ నబీల్ని పిక్ చేయకుండా వీళ్ళు థర్డ్ చీఫ్ కింద యష్మిని ఎందుకు పిక్ చేశారు? మేబీ నిఖిల్కి ఫ్రెండ్ కాబట్టి పిక్ చేశాడా అనే పాయింట్ని సోనియా అయితే రైజ్ చేసింది. ఒక పక్క నుంచి యష్మి నన్ను ఎందుకు తీసుకొస్తున్నావు, నా పాయింట్ ఎందుకు తీసుకొస్తున్నావు అని చెప్పి ఆవిడ యుద్ధానికి దిగిన ఈవిడ పట్టించుకోకుండా ఆవిడ ఏమైతే చెప్పాలనుకున్నదో అన్ని పాయింట్స్ చెప్పేసింది. ఫ్రెండ్షిప్ కావచ్చు, లక్ కావచ్చు, ఇలాంటివి ఉండకూడదు, ప్యూర్లీ ఫిజికల్ టాస్క్ మీదో లేదంటే ఒక పాయింట్ మీదో తీసుకోవాలి, పిక్ చేసుకోవాలని చెప్పి చెప్పిందన్నమాట. సో ఇందులో రిజెక్ట్ అయిన వాళ్ళు ఎవరెవరంటే వీళ్ళు ముగ్గురు గెలిచారు. నిఖిల్ ఫస్ట్ చీఫ్ కింద, నైనిక సెకండ్ చీఫ్ కింద, యష్మి థర్డ్ చీఫ్ కింద విన్ అయ్యారు. పాపం ఓడిపోయిన వాళ్ళు ఎవరంటే బేబక్క, ఆర్జే బాషా అండ్ ఇంకొకరు. సో నబీల్ వీళ్ళు ముగ్గురు అయితే పాపం రేస్లోంచి వెనక్కి వచ్చేసారనమాట. సో ఇందులో చూసుకుంటే ఎక్కువగా నిన్న యుద్ధాలకి దిగింది 3 times ఎక్కువ మాటల యుద్ధంలోకి దిగింది ఎవరంటే సోనియా. సమ్ టైమ్స్ ఓకే పాయింట్ వ్యాలిడ్ పాయింట్ అనిపించింది, సమ్ టైమ్స్ అవసరం లేని దానిలో కూడా ఈమె కావాలని కెలుక్కుని దిగుతుంది అనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఏ దాన్ని ఏమంటారు, ఏ గొడవల్లో అయినా సరే ఈమె చాలా లాజికల్గా మాట్లాడుతుంది, తెలివిగానే మాట్లాడుతుంది. ఇంకా నెక్స్ట్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. నిఖిల్ గురించి మాట్లాడుకోవాలి. నిఖిల్ ఫస్ట్ డే నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామందికి అనిపించింది ఇప్పుడు ఫస్ట్ చీఫ్ అయ్యారు, బట్ ఫస్ట్ చీఫ్ అవ్వక ముందు నుంచి అర్థమైంది ఏంటంటే ఆయనది చాలా డామినేటింగ్ బిహేవియర్. పక్క వాళ్ళందరినీ ఆయన డామినేట్ చేస్తూ ఉన్నాడు ఎంతో కొంత. ఆయనకి కెప్టెన్సీ ఇవ్వకపోయినా ఆయన ఒక క్యాప్టెన్లా ఫీల్ అవుతూ క్యాప్టెన్లా లీడ్ చేస్తున్నట్టు కనిపించింది. పక్క వాళ్ళు నాపుతున్నారు, కొంతమందితో ఫ్రెండ్షిప్, కొంతమందితో ఇలాగా కొంతమందికి ఇప్పుడు నాగమణికంట గొడవ అయినప్పుడు నాగమణికంట దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్పే ప్రయత్నం చాలా ట్రై చేశాడు నిఖిల్. నాకు అవసరం లేదు అని నాగమణికంట చెప్పినా ఈయన వినలేదు, కొంచెం సేపు ఎక్స్టెండ్ చెప్పారు. అంటే ఎలా అనిపించింది అంటే కొంచెం నిఖిల్కి కొంచెం డామినేటింగ్ బిహేవియర్ ఉంది అందరిలోకి అనే ఫీలింగ్ వచ్చింది. కొంచెం ఎగ్జాంపుల్ చూసుకుంటే సింగర్ రేవంత్ అలా అనిపించింది అనమాట లైట్గా. అంటే నిఖిల్కి ఉన్న క్రేజ్ కూడా అలాంటిదే. లాస్ట్ టైం రేవంత్ కూడా మంచి క్రేజ్ ఉంది, ఇప్పుడు నిఖిల్కి కూడా మంచి క్రేజ్ ఉంది, కొంచెం డామినేటింగ్ బిహేవియర్ ఉంది. మరి ఎంతవరకు ముందుకెళ్తారనేది మనం చూడాలి. సో ఇక నెక్స్ట్ నైనిక, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, తన డ్యాన్సర్ కాబట్టి తనది చాలా స్ట్రెచబుల్ పర్సనాలిటీ ఉంటుంది, స్ట్రెచబుల్ బాడీ ఉంటుంది. సో ఆమె ఫిజికల్ టాస్క్స్ అయితే బాగా ఆడగలదు అనేది నిన్న ఒక్క డే 1లోనే ఎగ్జాంపుల్ చూపించేసింది. నేను ఫిజికల్ టాస్క్స్ దుమ్ము లేపగలను అంటే అబ్బాయిలకి ధీటుగా ఒక అమ్మాయి నిలబడుతుంది. దట్టు ఆమె చూడడానికి ఆమె పెద్ద స్ట్రెంగ్త్ కూడా ఉండదు, ఆమె చిన్నగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, అంత భారీ పర్సనాలిటీ కూడా కాదు. అయినప్పటికీ కూడా అబ్బాయిలకి ధీటైన పర్ఫార్మెన్స్ అయితే ఆమె నుంచి చూస్తున్నాం మనం ఫిజికల్ టాస్క్స్లో. సో ఓకే, బట్ నిన్నైతే నిఖిల్ పాయింట్స్ని ఎక్కువ కన్విన్స్ అయ్యి ఆమె నబీల్ని పక్కన పెట్టి యష్మిని అయితే పిక్ చేశారనమాట థర్డ్ చీఫ్ కింద. సో నెక్స్ట్ నబీల్ అయితే ఫిజికల్ టాస్క్ బాగానే ఆడారు నిన్న, బట్ ఎక్కువగా ఇంకా ఓపెన్ అవ్వట్లేదు. ఎక్కువ ఆయనకి అన్యాయం జరిగినట్టు ఆయనకు అనిపించినా ఆయన పెద్దగా మాట్లాడలేదు, లైట్గా మాట్లాడారు. నువ్వు హ్యాండిల్ చేయలేవు, నువ్వు అంత గట్టిగా మాట్లాడలేవు, సంథింగ్ ఏదో మాట్లాడితే నీకుందా అంత పవర్ అని చెప్పి నైనికాని క్వశ్చన్ చేశారు. కానీ చాలా లైట్ వేలో క్వశ్చన్ చేశారు, సెన్సిటివ్గానే కనిపించారు ప్రజెంట్ అయితే. గుడ్, నబీల్ ఓకే గుడ్. నెక్స్ట్ ఆర్జే భాషని ప్రస్తుతానికైతే ఆయన కుళ్ళి జోక్స్ వేస్తూ ఉన్నాడు, రకరకాల జోక్స్. మనం సరదాగా ఎగ్జాంపుల్ తీసుకుంటే బాత్రూంలోంచి మన బేబక్క చూస్తూ వ్యూ బాగుంది అంటే ప్రపంచంలో అందరికీ నచ్చే వ్యూ ఏంటో తెలుసా అని అడిగారు. బాత్రూంలోంచి వ్యూ బాగుంటుంది అని ఆమె. బట్ ఈయన అన్నాడు లేదు ఐ లవ్ యూ అన్నాడు. సో అది ఒక కుళ్ళి జోక్ అనమాట. ఆమె బేబక్క ఎలా బుర్ర పట్టుకుని అమ్మో నాకు మెంటల్ వచ్చేలా ఉంది ఈ జోక్ అని అంది. సో ఇలాంటి జోక్స్ ఆయన ప్లే చేస్తూ ఉన్నాడు. ఆనియన్ గురించి ఒక జోక్ వేశాడు, ఆనియన్ ఆనిస్తాను, ఆనిస్తాను సంథింగ్ తెలుగుతో కొంచెం ఆ ప్రాసలతో చిన్న జోక్స్ ప్లే చేస్తున్నాడు. కొంచెం కుళ్ళు జోకుల్లాగే ఉన్నాయి, బట్ ఎంటర్టైన్ అయితే చేస్తున్నాడు. మేబీ ఆయన కొంచెం ఎక్కువ కనెక్ట్ అయిన తర్వాత ఆడియన్స్కి, ఆల్రెడీ ఇప్పటికే యూట్యూబ్ డిబేట్స్ ద్వారా అందరికీ సుపరిచితులు అయ్యాడు ఆయన, బట్ కొంచెం ఎక్కువ కనెక్ట్ అయితే మేబీ ఆ జోక్స్ నచ్చొచ్చు. ప్రస్తుతానికైతే కొంచెం కుళ్ళు జోక్స్లా ఉంది, కొంచెం ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఓకే, సో నెక్స్ట్ యష్మి గౌడ
ఇక నుంచి మేబీ నిఖిల్ కొంచెం ఫ్రెండ్ అవ్వచ్చు. బికాజ్ నిఖిల్ ఇప్పుడు పిక్ చేశారు కాబట్టి థర్డ్ చీఫ్ కింద. సో నిఖిల్ ఆల్రెడీ వాళ్ళిద్దరే ఫస్ట్ పెయిర్ కింద హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఈసారి హౌస్లోకి ఇండివిజువల్స్ కాకుండా 7 జంటల కింద ఎంటర్ అయ్యారు లోపలికి. సో ఫస్ట్ జంట కింద ఎంటర్ అయింది ఎవరంటే నిఖిల్ అండ్ యష్మి గౌడ. సో వాళ్ళిద్దరు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు పిక్ చేసుకున్నారు కాబట్టి మేబీ వీళ్ళిద్దరి మధ్యన ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ కైండ్ ఆఫ్ థింగ్, ఒక బాండింగ్ ఏర్పడే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ విష్ణుప్రియకి ఇక్కడ యూత్లో ఎస్పెషల్లీ కుర్రాళ్ళలో మంచి క్రేజ్ ఉంది. నార్మల్గా ఆవిడ తెలుగు వాళ్ళందరికీ బాగా సుపరిచితులు. బికాజ్ ఆమె యాంకరింగ్ కొంచెం తింగరితనం, అమాయకత్వం ఇవన్నీ చూపిస్తూ బాగుండేది, టీజింగ్ వేలో బాగుండేది. కుర్ర వాళ్ళకంటే ఇంకొంచెం ఆవిడ కొంచెం ఆమె అందం గురించి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు కుర్రవాళ్ళు. కొంచెం ఆమె కొంచెం తెలిసిందే కదా. సో ఈసారి మాత్రం మరి ఆమె ఇప్పటివరకు అయితే పెద్ద ఇంటెలిజెన్స్ అంతగా ప్రదర్శించలేదు. బయట యాంకరింగ్లో ఎంత అమాయకురాలలాగా, ఇన్నోసెంట్ లాగా, కొంచెం తింగర మాటలలాగా అలా ఎలా అనిపించినాయో, సో ప్రజెంట్ హౌస్లో కూడా కొంచెం ఇన్నోసెంట్గానే కనిపిస్తున్నారు. అలాగే ఆమె యాంకర్ లాగా లొడలొడ ఎక్కువ వాగి ఎక్కువ స్క్రీన్ టైం అయితే ప్రజెంట్ తీసుకోలేదు. సో వీళ్ళైతే ఇప్పటి వరకు ఎక్కువగా స్క్రీన్ టైం తీసుకున్నారు. మిగిలిన వాళ్ళు స్క్రీన్ ముందుకు అంటే కెమెరాలకి ఎక్కువగా క్యాప్చర్ అవ్వలేదు. సో ప్రస్తుతానికి అయితే డే 1లోనే మనం అన్నీ అంచనా వేయలేం కాబట్టి, మొత్తం అంచనాలన్నీ కూడా రాను మారుతూ ఉంటాయి కాబట్టి, ప్రస్తుతానికైతే ఎక్కువగా హైలైట్ అవ్వింది ఈ ఎపిసోడ్లో నిఖిల్, సోనియా బాగా ఎక్కువగా అయ్యారు. నైనిక తన పర్ఫార్మెన్స్ ద్వారా ఆడియన్స్ నుంచి మాత్రం ఒక మంచి అటెన్షన్ నైనిక తీసుకుంది. సో ఇంకొక పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటే నాగమణికంట. ఆల్రెడీ అగ్గిపుల్ల అయితే బిగ్ బాస్ వేసారు కాబట్టి, ఆ ఎవిక్షన్ ప్రాంక్ అగ్గిపుల్ల వేసారు కాబట్టి బాగానే మండుతుంది. నాగమణికంట సెన్సిటివ్గా ఉన్నారు, మనం ఆల్రెడీ అనుకున్నాం, కొంచెం సెన్సిటివ్గా ఉన్నారు. బట్ సింపతి కార్డు ఫస్ట్ డేనే సింపతి కార్డు వాడడానికి ట్రై చేశారు. నేను చాలా కష్టాలు పడ్డాను, 6 months నేను ఇంట్లోనే కూర్చున్నాను, సో ఇలాంటివి వాడారు. సో దానికి ఆదిత్య ఓం రియాక్ట్ అయ్యి, నేను కూడా 3 years ఇంట్లోనే కూర్చున్నాను, నాకు వర్క్ లేదు అని చెప్పి రకరకాలు జరుగుతుంది. బట్ ఎప్పుడైనా సరే ఈ బిగ్ బాస్లో సింపతి అనే ఎలిమెంట్ వస్తున్నప్పుడు వీళ్ళందరూ ఆపడానికి ట్రై చేశారు. బికాస్ సింపతి లాస్ట్ టైం చాలా పెద్ద రోల్ ప్లే చేసింది ఈ 7 seasonsలో అండ్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో. గతంలో చూసుకుంటే వీటన్నిటిలో కూడా సింపతి ఎంతో కొంత కీ రోల్ ప్లే చేసింది. సింపతి వల్ల ఒక్కరైనా సర్వైవ్ అవుతూ వచ్చారు. మనం బిగ్ బాస్ 2లో చూసుకుంటే ఆ సింపతి వల్ల కౌశల్ ఆర్మీ అనేది క్రియేట్ అయింది. ఒక వ్యక్తి చుట్టూ పాపం ఎంతమంది గుమిగూడారని చెప్పి ఆ సింపతి వల్ల బిగ్ బాస్ కౌశల్ అనే వ్యక్తికి ఒక ఆర్మీ క్రియేట్ అయింది. అండ్ లాస్ట్ సీజన్ చూసుకుంటే అదే సింపతి వల్ల, రైతు బిడ్డ అనే సింపతి వల్ల పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచాడు. సో అప్పటి వరకు వేరే అనుకున్నాం, బట్ రైతు బిడ్డ అనే సింపతి ఫస్ట్ డే నుంచి అది వర్కౌట్ అవుతూనే వచ్చింది లాస్ట్ వరకు. మధ్యలో స్టార్టింగ్ వీక్స్లో పల్లవి ప్రశాంత్ మీద పాజిటివ్ ఒపీనియన్ కూడా రాలేదు ఆడియన్స్కి కొంతమందికి. బట్ ఎప్పుడైతే వీక్స్ గడిచే కొద్దీ పల్లవి ప్రశాంత్ మీద స్ట్రాంగ్ ఒపీనియన్ వచ్చింది. దట్టు శివాజీ గారు సపోర్ట్ చేశారు, అదే సింపతి కార్డు మీద శివాజీ గారు సపోర్ట్ చేశారు. ఇలా సో ఇదే సింపతి కార్డు ఈ సీజన్లో వాడకూడదు అనేది స్ట్రాంగ్ కాన్షియస్గా ఉంటారు ఆడియన్స్, చాలా అప్రమత్తంగా ఉంటారు. ఎవ్వరు సింపతి కార్డు వాడినా భయం వాళ్ళకి, సింపతి వల్ల ముందుకెళ్ళిపోతాడు అని చెప్పి. సో సింపతి వాడకూడదని చెప్పి నాగమణికంఠను కూడా అందరూ కొంచెం కంట్రోల్ చేశారు. సో నాగమణికంఠ గురించి మరి మాట్లాడుకుంటే సింపతి కార్డు అయితే ఫస్ట్ టైం వాడాడు, ఓకే, అది అయిపోయింది. పాపం ఏ ఎమోషన్లో వాడారో అది పక్కన పెడితే అది అయిపోయిన తర్వాత కొంచెం ఎక్కువగా ఎవరితో మింగిల్ అవ్వట్లేదు. మాట్లాడిన కొంతమందితో కూడా సోలోగా మాట్లాడుతున్నారు ఎక్కువగా, అంటే గ్రూప్లో కాకుండా ఎవరితో వాళ్ళతో సోలోగా ఒక ఇద్దరు ముగ్గురితో ఎక్కువగా కంబైన్ అయ్యాడు. ఆ ఇద్దరు ముగ్గురులో కూడా ముగ్గురు నాకు తెలిసి అమ్మాయిలే, ఎక్కువ మంది లేడీస్తోనే ఎక్కువ కాంటాక్ట్ అయ్యి, అంటే మేబీ ఆయన కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయిన వాళ్ళతోనే మాట్లాడుతున్నారేమో. ఒక 3 అమ్మాయిలతో అయితే మాట్లాడారు, దట్టు సోలోగా మాట్లాడుతున్నారు. ముందు ఆయన కొంచెం తన హౌస్ అని ఫీల్ అయిన రోజు ఆయన కూడా బయటపడి, ఆయనకి ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి, మేబీ ఈ బాధ, ఈ ఎమోషన్, ఇవి వాడారు. బట్ తర్వాత ఆయన ఎంత జీనియస్, ఆయనకి ఎంత కోపం ఉంటుంది, ఎంత గట్టిగా వాదించగలడు, ఇవన్నీ కూడా బయటపడవచ్చు. సో మిగిలిన ఆర్జే భాష ఎంటర్టైనర్ అనే మార్క్ చిన్నగా పడుతుంది. యష్మి సోనియా మధ్య ఏమన్నా గొడవ పెద్దదవ్వచ్చు. బేబక్క ఎందుకో కొంచెం మంచితనం ఎక్కువ చూపిస్తూ ఉన్నారు. బట్ అన్ని వేళలా అది వర్కౌట్ అయితే అవ్వదు అనేది అక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా అదే మాట చెప్తున్నారు. మరీ అంత మంచిగా ఉన్నట్టు కూడా ఉండకూడదు. బట్ వీళ్ళలో ప్రజెంట్ మనకు కనిపించినంత వరకు
చాలామంది స్పృహతో మాట్లాడిన మాటలు అయి ఉండొచ్చు, చాలా కాన్షియస్గా ఉండి చేస్తూ ఉండొచ్చు. బికాజ్ ఇది బిగ్ బాస్ హౌస్, ఇది బిగ్ బాస్ సీజన్ తెలుగు సీజన్ 8, ఇది ఒక గేమ్ అని ఒక గేమ్ ప్లాన్తో మాట్లాడుతూ ఉండొచ్చు. బట్ కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఇవన్నీ మర్చిపోయి ఎవరైనా సరే వాళ్ళ ఒరిజినాలిటీ బయటకు రావాల్సిందే కాబట్టి అందరూ కూడా బయటపడతారు. ప్రస్తుతానికైతే ఓకే, వీళ్ళైతే బయటపడ్డారు. సో ఇదనమాట డే వన్లో ఎగ్జైటింగ్ థింగ్స్. మళ్ళీ డే 2 అప్డేట్స్ కూడా ఇక్కడ నుంచి డైలీ చూద్దాం. సో మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటే ఈ డే 1లో హైలైట్స్ ఏంటంటే 3 చీఫ్లు ఎన్నుకోబడ్డారు. సో అండ్ క్యాప్టెన్స్ లేరు కాబట్టి 3 చీఫ్లు ఎన్నుకోబడ్డారు. ఇమ్యూనిటీ ఉండదు, ఎవరికి ఇమ్యూనిటీ అనేది ఉండదు. ఇంకా ప్రైజ్ మనీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, 0. సో ఎవరు ఎంత సంపాదించుకుంటే అంత వస్తుంది ఎండింగ్లో అని చెప్పారు. అంటే విన్నర్కి అప్పటి వరకు ఎంత అమౌంట్ బిగ్ బాస్లో ఎంత అమౌంట్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ద్వారా పెరిగిందో నెంబర్ అంత వస్తుంది. మేబీ అది మోర్ దెన్ 50 lakhs అవ్వచ్చు. లాస్ట్ టైం 50 lakhs ఎప్పుడు పెడతారు కాబట్టి మోర్ దెన్ 50 lakhs అవ్వచ్చు, లేదంటే లెస్ దెన్ 50 lakhs అవ్వచ్చు. బట్ ఈ లిమిట్లెస్ అనే టైటిల్ వర్కౌట్ అవ్వాలంటే నాకు తెలిసినంత వరకు మోర్ దెన్ 50 lakhs చేస్తారు ఏదో రకంగా నెంబర్ని. ఇక సో ఇవైతే మనల్ని ఎగ్జైట్ చేసే థింగ్స్ అనమాట. రేషన్ సంపాదించుకోవడానికి రకరకాల టాస్క్లు పెడతారు. గొడవలు అయితే అప్పుడే స్టార్ట్ అయినాయి అనిపిస్తుంది. ఎంటర్టైనర్ అయితే ప్రజెంట్ శేఖర్ భాష కొంచెం అనిపించారు. బేబక్క కూడా చాలా మంచిగానే మాట్లాడుతున్నారు. విష్ణుప్రియ మనకు తెలుసు ఆల్రెడీ యాంకర్, ఆమె మనల్ని చాలా కొంచెం ఇన్నోసెన్స్తో ఇప్పుడు మనల్ని బొట్లో పడేస్తూ ఉండేవారు షోస్లో. సో ఈసారి వీళ్ళైతే బయటపడ్డారు. మరి ఎవరు ఇంకా ముందు వాళ్ళ ఒరిజినల్ మాస్కులు తీస్తారు మళ్ళీ చూద్దాం. మళ్ళీ రేపు డే 2 అనాలిసిస్లో కలుద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. సో ఇది బీబీ టాక్స్ అనమాట ఫ్రమ్ డైల్ న్యూస్. నా పేరు దర్శన్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.